నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. మనతో పాటు ఉన్నారు థింక్ ట్యాంక్ అండ్ అభ్యుదయ ఫౌండేషన్ CEO నందకిషోర్ రెడ్డి గారు. చాలా వరకు వీడియోస్లోనండి మాకు ఈ దేవాలయాల గురించి చెప్పండి, మాకు ఈ ప్రాబ్లం ఉంది అని అడగగానే మీరు చెప్తూ ఉన్నారు. చాలా సంతోషం, మేము వెళ్తున్నాము, రిజల్ట్ కూడా అందుకున్నాము. ఈ మెసేజెస్ మాకు నిజంగా మనస్ఫూర్తిగా చాలా సంతోషాన్ని ఇస్తున్నాయి. నందకిషోర్ గారి 7 ఏళ్ల శ్రమ, వారి టీం అంతా కూడా ఎంత శ్రమ పడ్డారో, వాళ్ళ కెరియర్ని కూడా వాళ్ళు ఇంకా ఒక రకంగా ఇన్వెస్ట్ చేశారనే చెప్పుకోవాలి. ఫైనాన్షియల్గా ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు వచ్చేటువంటి ఆనందాన్ని ఆయన మాటల్లో చాలాసార్లు చెప్పున్నారు. అయితే ఇంకా కొన్ని దేవాలయాలు, కొన్ని కాదండి చాలా దేవాలయాలు ఉన్నాయి. నెంబర్ విషయానికి వస్తే ఇప్పటికే మనం 30 దేవాలయాల వరకు కంప్లీట్ చేసుకున్నాము. ఇక మరికొన్ని దేవాలయాలు 108 టెంపుల్స్ మీ ముందు ఉంచుతానని ఆయన మాట ఇచ్చారు. అందులో భాగంగానే ఇప్పుడు మనం మరికొన్ని దేవాలయాల గురించి తెలుసుకుంటున్నాం. నందకిషోర్ గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. పరంపర అలా కంటిన్యూ అవుతోంది. ఒక టార్గెట్ పెట్టుకున్నారు 108 దేవాలయాలు. సో అందులో భాగంగా ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 40 వరకు దేవాలయాలు రీచ్ అయ్యాం సార్. త్వరలో ఒక 50 దేవాలయాలు పూర్తవుతుంది. వెయిటింగ్ 108కి. బట్ కానీ ఇది నిజంగా అదృష్టమే. ఫీలింగ్ బ్లెస్డ్. మీ పరిచయం కానీ అది అలా కంటిన్యూ అవటం కానీ సంతోషం అని మీకు కృతజ్ఞతలు చెప్తూ మేము ముందు మీకు చెప్పాలండి. అసలు మీరు వీటికన్నిటికీ బయటికి రావడానికి కారణం ఎవరన్నా మధ్యలో ఉన్నారంటే మధ్యమం మీరే, మాకు ప్రజలకి మధ్యలో. కాబట్టి మీకు మేము కృతజ్ఞతలు చెప్పాలి. మధ్యలో ఉండండి, ఒక మాధ్యమానికి మధ్యలో ఉన్నందుకు ఉన్నాము. బట్ సుమన్ టీవీ ద్వారా ఎంతమంది అసలు చాలా ప్రతి ఫోన్లో మీరు కనిపిస్తున్నారు. ప్రతి ఫోన్లో సేవ్ అయి ఉన్న వాళ్ళల్లో మీ పేరు ఒకటి, మీ వీడియోస్ ఒకటి డెఫినెట్గా. సో చాలామంది కామెంట్స్లో అడిగేస్తూ ఉంటారు, మాకు ఇలా వీటికి చెప్పండి ఇలా అని. ప్రతి మనిషికి జీవితంలో అవసరమయ్యేది కనీస అవసరాలు, ఇల్లు, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తినే తిండి, ఇవి కనీస అవసరాలుగా చెప్తాను. అందులో గృహయోగం సార్. ఇల్లు కట్టాలనుకున్నాం, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, కట్టలేకపోతున్నాం. లోన్ కుదిరింది, ప్లేస్ ఉంది, అన్నీ సెట్ అయ్యాయి, కట్టడం అవ్వట్లేదు. కట్టినా గృహప్రవేశానికి అసలు ఎందుకో ఆగిపోయింది. ఇలా అసలు మాకు యోగం ఉందా లేదా, ఆ యోగం కలగాలంటే ఎటువంటి దేవాలయానికి వెళ్ళాలి, ఇదే ఇవాళ టాపిక్ సార్. మళ్ళీ మీకు మాకు ఇష్టమైన ప్లేస్ గురించి చెప్పాలి అంటే తమిళనాడులోనే తీసుకెళ్ళండి సార్, మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళండి. డెఫినెట్లీ తమిళనాడు. సో ఇది మన చిదంబరం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో కడలూరు దగ్గర భూవరాహ స్వామి, దీన్నే శ్రీమూష్ణం అని కూడా అంటారండి. అంటే శ్రీమూష్ణం అంటే 3 శక్తుల సంగమం. అది 3 శక్తుల సంగమం అండి. భూమి, జియోపాథిక్ ఎనర్జీ, మంత్రధ్వని, అకౌస్టిక్ ఎనర్జీ, భక్తి తరంగాలు, కలెక్టివ్ కాన్షియస్నెస్, ఈ 3 కలిసిన ప్రదేశం ఏదన్నా ఉంది అంటే భూవరాహ స్వామి శ్రీమూష్ణం అండి. ఇక్కడ వైకాసి రథోత్సవం జరుగుతుంది ఏప్రిల్ మేలో. ఈ ప్రపంచంలోనే అతి పెద్ద ఫెస్టివల్ ఏదన్నా ఉంది అంటే వైకాసి రథోత్సవం అండి. ఈ రథోత్సవానికి కొన్ని లక్షల మంది వస్తారు. ఇది ఏప్రిల్ మేలో జరుగుతుంది. చాలా ప్రశస్తమైనది కూడా ఇది. సో ఇక్కడ స్థల పురాణానికి వస్తే భూమాతను రక్షించిన వరాహస్వామి ప్రత్యక్షంగా దర్శనం ఇచ్చిన పవిత్ర స్థలం ఏదన్నా ఉంది అంటే అది శ్రీమూష్ణం అండి. సో ఇది చోళ నాయక రాజులు కాలం నాటిది ఆలయం. సో ఇక్కడ మీకు చాలా పెద్ద రాజగోపురం ఉంటుంది, చాలా విశాలమైన, చాలా పెద్ద పుష్కరిణి కూడా ఉంటుంది, చాలా పెద్ద పుష్కరిణి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే హిరణ్యాక్షుడు భూమిని సముద్రంలో దాస్తాడండి. అప్పుడు విష్ణువు వరాహ రూపంలో వచ్చి భూమిని పైకి తీసుకొని వస్తారు. అందుకనే భూమికి సంబంధించిన ఏ దోషాలున్నా, భూమి, ఇల్లు సమస్యలు తొలగింపు అనేది ఎక్కడ జరుగుతుందంటే ఇక్కడే జరుగుతుందండి. ఆలయం అంతా కూడా మీకు జియోమాగ్నెటిక్ ఎనర్జీతో నిండబడి ఉంటుంది ఇక్కడ. సో అందుకే ఆలయం వాళ్ళ పర్మిషన్తో, నేను మళ్ళీ చెప్తున్నానండి, ఆలయం వాళ్ళ అనుమతితో అక్కడి నుంచి మీరు కానీ ఆ టెంపుల్ ప్రాంగణంలో కొంచెం ఆ ఇసుకను కానీ మనం తెచ్చుకోగలిగితే, ఆలయం అనుమతితో మాత్రమే వాళ్ళు కానీ కొంచెం కానీ తెచ్చుకోగలిగితే అది మనకు ఒక హోమ్ ఎనర్జీ కిట్ లాగా మనకు ఉపయోగపడుతుంది. దాన్ని తీసుకోవడం వల్ల
అది తీసుకొని మన సేఫ్ లాకర్లో దాచడం కానీ లేదా మన పూజా రూమ్లో పెట్టుకోవడం ద్వారా మీకు భూమికి సంబంధించింది ఏదన్నా అంటే ఒక భూమియే కాదు, ఇప్పుడు అపార్ట్మెంటు బిల్డర్స్ వీళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా చాలా సేల్ కాకుండా ఇబ్బందులు పడుతూ మధ్యలో లిటికేషన్స్లో ఇరుక్కుంటూ ఇలాంటి భూమి సంబంధించిన ఏదైనా సమస్య అండి ఈ టెంపుల్లో ఇది పరిహార క్షేత్రం అండి. సో ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే గర్భగృహ దర్శనం చేయాలి, మళ్ళీ 11 ప్రదక్షిణాలు చేయాలి. ధ్వజస్తంభం ముందు 6 నుంచి 9 నిమిషాలు మీరు అక్కడ నిలబడుకొని ధ్యానం చేయాలి, నిలబడాలండి. ఆ తర్వాత కూడా ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ రహస్యమైన ఎనర్జీ పాయింట్ ఎక్కడ ఉందంటే పుష్కరిణి దగ్గర ఉందండి. ఈ పుష్కరిణి దగ్గర మీరు దానికి ఎంట్రన్స్లో కొంచెం లెఫ్ట్ సైడ్ మీరు కానీ కూర్చొని మీరు ధ్యానం చేయగలిగితే అది రిలీజింగ్ పాయింట్. ఇక్కడ ఏదన్నా ఒక రిలీజింగ్ పాయింట్ ఉందంటే అది రిలీజింగ్ పాయింట్, పుష్కరిణి దగ్గర రిలీజింగ్ పాయింట్ అండి. పూజ కూడా ఇక్కడ ఏమేమి పూజలు చేయించుకోవచ్చు అంటే వరాహ శాంతి అని చేయించుకోవచ్చు, భూమి దోష నివారణం అని చేస్తారండి ఇక్కడ, ఆ పూజ చేయించుకోవచ్చు. ఈ పూజలు చేయడం వల్ల మీకు ఏదైనా ఫైనాన్స్ ప్రాబ్లం ఉన్నా, కన్స్ట్రక్షన్ డిలే ఉన్నా, ఏదైనా లీగల్ ఇష్యూస్ ఉన్నా, దాని మీద లీగల్ ఇష్యూస్ ఉన్నా, ఇవన్నీ కూడా ఇక్కడ నివృత్తి జరగద్దండి. అందుకని శ్రీముఖాన్ని మీరు దర్శించవలసిన రోజు ఏదన్నా ఉంది అంటే బుధవారం రోజు మీరు దర్శించవచ్చు అండి. బుధవారం రోజు దర్శించవచ్చు. ఇదే విధంగా ఇంకొక భూవరాహ క్షేత్రం ఉందండి, ఇది మైసూర్ దగ్గర ఉంది, కర్ణాటకలో మైసూర్ దగ్గర ఉంది. కాలహల్లి అంటారండి. కాలహల్లి మైసూర్ నుంచి సుమారుగా ఒక 35 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఇది హేమావతి నది ఒడ్డున ఉంది ఈ క్షేత్రం. ఇక్కడ విగ్రహం మీకు 15 నుంచి 18 అడుగుల మధ్యలో ఉంటుంది, పెద్ద విగ్రహం అండి. ఇక్కడ వరాహస్వామి మోకాలిపై భూదేవి ఉన్న రూపం ఉంటుంది, కూర్చొని ఉంటారు. సో ఇక్కడ ల్యాండ్ ప్రాపర్టీస్ కానీ ఎక్కడన్నా మీకు ఇక్కడ రెండోది కూడా ప్రాశస్త్యం ఏంటంటే మీకు ఆలయం బయట 2 ఇటుకలు అమ్ముతుంటారండి. ఆ 2 ఇటుకల్లో ఒక ఇటుక స్వామివారికి సమర్పించాలి, రెండో ఇటుక మనం ఇంటికి తీసుకొని వచ్చుకోవాలి ఒక వస్త్రంలో చుట్టి. అది తీసుకొని వచ్చి మన ఇంట్లో ఈశాన్యం మనకి ఎక్కడుందో ఆ ఈశాన్యం వైపు ఆ రాయిని పెట్టాలండి. ఆ ఇటుక రాయిని పెట్టడం వల్ల మీకు 40 రోజుల నుంచి 60 రోజుల లోపలే మీకు ఒక పరిష్కారం దొరుకుతుంది. ఒకవేళ అట్లా దొరకకపోయినా మళ్ళీ రెండోసారి వెళ్ళాలండి. ఈ పరిహారానికి గృహానికి సంబంధించిన బ్లాకేజెస్ వాళ్ళ ప్లాంటరీ పొజిషన్స్ కావచ్చు, మిగతా బ్లాకేజెస్ కూడా ఉండొచ్చు. సో రిపీటెడ్గా ఒక 2-3 సార్లు చాలండి ఈ ఆలయానికి. వాళ్ళు అనుకున్నట్టు జరిగిపోతాయి. ఈ 2 ఆలయాల్లో వాళ్ళు ఏ రోజు బుధవారం రోజు వెళ్ళాలి ఖచ్చితంగా. అయితే బుధవారం రోజు వెళ్ళగలిగితే 1కి 2 సార్లు వెళ్ళగలిగితే వీళ్ళకి ఫలితం ఖచ్చితంగా దొరుకుతుంది. సో ఇక్కడ మీరు వరాహ అభిషేకం చేయించాలండి. భూమి దోష నివారణకు మీరు ఒక సంకల్ప పూజ ఉంటుందండి. ఇక్కడ సంకల్ప పూజ మీరు చేయించాలి. నా ప్లాట్ కానీ నా హౌస్ కానీ కన్స్ట్రక్షన్ పూర్తయిన గృహప్రవేశం చేయగానే మళ్ళీ ఒకసారి వచ్చి మేము దర్శిస్తామని చెప్పి ఈ క్షేత్రంలో మీరు ఖచ్చితంగా చెప్పాలండి. మీరు ఖచ్చితంగా చెప్పాలి. సో ఎందుకు ఇటుకలు ఇక్కడ ప్రాశస్త్యం ఇటుకలు తీసుకెళ్లారు అంటే ఇక్కడ స్వామివారికి సంబంధించిన భక్తుడు ఒకతను ఆ ఊరివాడు స్వామివారి విగ్రహానికి వచ్చి రోజు దండం పెట్టుకునేవాడు. అప్పుడు దాకా తెలియదండి. సో వచ్చి దండం పెట్టుకొని నాకు ఇల్లు కట్టుకోవాలా, వర్షాలు ఎక్కువ ఉన్నాయి, ఆ ప్రదేశంలో కొంచెం వర్షాలు ఉన్న ప్రదేశం ఉంది. సో అక్కడ మాకు విపరీతంగా వర్షాలు, ఉండలేకపోతున్నాం, వాళ్ళు కట్టుకున్న గుడిసెలు అన్నీ కూడా ఎగిరిపోతా ఉంది. అప్పుడు వరాహస్వామిని విపరీతంగా ధ్యానం చేయడం వల్ల వరాహస్వామి కళలో అతనికి 2 ఇటుకలు ప్రసాదిస్తాడండి. ఒక్క ఇటుక నా దగ్గర పెట్టి అంటాడు, ఇంకొక ఇటుక తన దగ్గర పెట్టుకుంటాడు. సో అందుకని ఇక్కడ ఇటుకలు అనేవి ప్రాశస్త్యమైనవి. సో ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా ఒకటి అక్కడ పెట్టి పూజలో ఒకటి పెట్టి ఇంకోటి మళ్ళీ ఇంటికి తెచ్చుకుంటారు. సో ఈ విధంగా చేయడం వల్ల మీకు ఆ పరిహార ఫలితం అనేది 100% ఉంటుందండి. ఈ 2 క్షేత్రాల్లో మీకు అవకాశం ఉన్నప్పుడు బుధవారం వెళ్తే మంచిది, లేనప్పుడు ఏ రోజు వెళ్ళినా ఆ సంకల్పం, ఆ పూజ, ఆ అభిషేకం చాలా ఇంపార్టెంట్ అండి.
ఆ చేయడం వల్ల ఒక్కసారి మీకు ఫలితం రాకపోయినా 2-3 సార్లు రిపీటెడ్గా వెళ్ళడం వల్ల మీకు 100% ఫలితాలు వస్తాయి. ఇంటి పెద్ద ఒకళ్ళు వెళ్ళి ఇంటి పెద్ద ఒక్కరికి వెళ్ళినా చాలు, అందరూ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంటి పెద్ద వెళ్ళినా ఒక్కరు చాలు. బట్ ఇది చాలా మందికి ఉపయోగం. అంటే కొంతమంది ఏంటంటే మేము ఇన్నేళ్ళ నుంచి చూస్తున్నాం కట్టుకోలేకపోయామే అని, యోగం లేదేమో అని ఇంకా వదిలేసుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఇలా దేవాలయానికి వెళ్తే సో వాళ్ళకే కాదండి, అపార్ట్మెంట్ బిల్డర్స్, ఈ బిల్డర్స్ కూడా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు కూడా గృహమే కదండి. సో వాళ్ళకి కూడా ఇది ఒక పెద్ద పరిష్కారం. 2 క్షేత్రాలు పరిష్కార క్షేత్రాలే వాళ్ళకి. వాళ్ళు ఒక యాత్రలాగా కూడా తిరిగేయచ్చు. యాత్ర రెండు యాత్రలు చేయడం వల్ల కూడా వాళ్ళు 4-5 సార్లు చేయడం వల్ల, ఎక్కువ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇంకా 4-5 సార్లు చేయడం వల్ల కూడా వీళ్ళకి ఆ పరిహారం అనేది ఫలితం 100% వస్తుంది. చక్కటి పరిహారాలు, చాలా మంచి దేవాలయాలండి. భూవరాహ స్వామి అరుదుగా ఉంటాయి, వెళ్ళాలి. ధన్యవాదాలు సార్. థ్యాంక్స్.